అన్న ఎన్టీఆర్ 28వ వర్ధంతి. అయితే ఎలక్షన్స్ రానున్న తరుణంలో నిజంగా ఈ యొక్క వర్ధంతిపై చాలా రకాలైన యొక్క వార్తలు కావచ్చు వేడివేడిగా జరుగుతూ వస్తున్నాయి. అది హైదరాబాద్లో ఒక ఎత్తు అయితే గుడివాడలో ఇంకొక ఎత్తు అనుకోవచ్చు. అయితే వీరి రెండింటికి కూడా కొంత మూల కారణం ఎవరు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే సార్ నమస్తే. నమస్తే. 28వ వర్ధంతి తరఫున ఈరోజు తెల్లవారుజాము కాకముందే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా వెళ్ళి ఘాట్కెళ్ళి వాళ్ళైతే నివాళులు అర్పించారు. తర్వాత బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత అక్కడ ఏదో చిన్న వివాదం అయిందని చెప్పేసి కొంత నెగిటివిటీ బాలకృష్ణ మీద స్ప్రెడ్ చేస్తానికి కొంత ప్రముఖ ఛానల్స్ దాని మీద తిప్పి వేసిన వార్తలు అయితే వేస్తూ వస్తున్నారు. కానీ దాంట్లో ఎటువంటి నిజం లేదని చెప్పి తర్వాత తెలిసింది. అయితే ఇక్కడెక్కడో కొడాలి నాని కొంత హస్తం ఉంది అనేదైతే కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. అది ఏంటంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమన్నారు బాలకృష్ణ గారు అని చెప్పి ఒక వివాదం అయితే, ఎన్నడూ లేనటువంటి ఒక గుడివాడలో మామూలుగా చేసేటువంటి ఒక బర్త్డే సెలబ్రేషన్స్ వేరు, అన్నగారికి సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, వర్ధంతికి సంబంధించినటువంటి ఒక వేడుకలు కావచ్చు. కానీ ఈసారి పెద్ద ఎత్తున గుడివాడలో కూడా జరుగుతున్నాయి. ఈ రెండింటికి కూడా కొడాలి నాని మెయిన్గా ఇక్కడ జరుపుతున్నారు అనేది ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది. దాని మీద మీరేమంటారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద కొంత జనాల్లో నెగిటివిటీకి అయితే వచ్చేసిందండి. ఎట్లా అంటే ఈ ఫ్యామిలీకి ఎంత ఇది జరుగుతున్నప్పుడు, కొడాలి నాని ఈ ఫ్యామిలీ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోవటం మీద ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్ కానీ హరికృష్ణ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇట్లా ఇది పెద్ద ఇక్కడ అక్కడే పడింది బీజం. అయితే ఇది ఈ వ్యవహారానికి అంతటికీ మూల కారణం ఎవరంటే కొడాలి నాని దగ్గరికి వెళ్తుంది. అది కొడాలి నానికి మరి మరి ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఏంటి సంబంధం అనే ప్రశ్న మీరు అడగచ్చు. అంటే చిన్నప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూడా కొడాలి నాని ఆ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అతని కెరీర్ స్టార్టింగ్లో చైల్డ్ ఆర్టిస్ట్ చేసినా కానీ అదే మొదటి నుంచి కూడా కొడాలి నానికి దగ్గరగా సంబంధాలు ఉండడం వల్ల నాని అన్న అంటాం జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి చాలా సందర్భాలు జరిగినాయి. నేను దాదాపు 2002-2003 నుంచి ఈ సినిమా ఫీల్డ్లో వాళ్ళ అనుబంధాన్ని చూస్తున్నా కాబట్టి, అలాగే సినిమా కూడా చేశారు గతంలో వీళ్ళు. అయితే ఏంటంటే మొన్న మధ్యన కొడాలి నాని వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ఫ్యామిలీ మీద ఇంత బురద జల్లి ప్రయత్నం చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నోరు ఎందుకు మెదపలేదు అనేది ప్రధాన సమస్య. అక్కడ పడింది బీజం. ఆ తర్వాత వీళ్ళింట్లో పెళ్లి జరిగింది, సుహాసిని గారింట్లో జరిగినప్పుడు అసలు మరి కొడాలి నానిని ఎవరు పిలిచారో తెలియదు కానీ కొడాలి నాని అక్కడ పెళ్ళికి రావటం, అక్కడ వాదం మొదలైంది. మనం ఇంత వ్యతిరేకిస్తున్నప్పుడు కొడాలి నాని ఇక్కడ రావటం ఏంటి, వీళ్ళ ఫ్యామిలీలో సుహాసిని ఏంటి, కళ్యాణ్ రామ్ వాళ్ళ సిస్టర్ అనేది అక్కడ ఒక అంశం. ఆ తర్వాత అది చిలికి గాలివానలాగా మారింది. ఆ తర్వాత అక్కడ కాకినాడకి ఏదో ఫ్లైట్ బుక్ చేసుకున్నారు చుట్టాలు, వాళ్ళందరూ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసినారంట. కొడాలి నాని ఇక్కడ రావడం మీద కోపించేసి అసలు ఎవరు పిలిచారో ఏంటి అని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ కూడా చేసుకున్న సందర్భం కొంచెం జరిగినాయి. ఇవన్నీ ఇంత రాద్ధాంతం అయితే ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అసలు కొడాలి నాని మీద చాలా కోపం ఉంది, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది. వీళ్ళు ఫ్యామిలీ విషయం పక్కన పెట్టినా ఎన్టీఆర్ అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని ఎంతో ఒత్తిడి చేస్తున్నారు. అసలు గుడివాడలో సభ పెట్టాలనే ఒత్తిడి ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి కాబట్టి భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారి సభని అక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్లో ఇక్కడ జరిగిన పొద్దున్నే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళటము, ఆ ఫ్లెక్సీల తర్వాత తొలగించడం అనేది జరిగిందని చెప్తున్నారు. దీనికి అందరికీ మూల కారణం ఏంటంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మీద నెలకొన్న వ్యతిరేకత అనేది ప్రధాన కారణంగా చెప్పాలి. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు ఏదైతే యూనివర్సిటీకి పెట్టినటువంటి ఒక అన్న ఎన్టీఆర్ రామారావు తీసి తొలగించడం, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం, అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపలే. అయితే దాని తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ప్రజల్లో కావచ్చు అంటుంది ఏంటంటే అసలుకి అన్న ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టు, తన పేరు కూడా తీసేస్తే అయిపోయింది కదా. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ పేరు యూనివర్సిటీకి మార్చేసినప్పుడు మాట్లాడినటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ తన పేరుని ఎందుకు కంటిన్యూ చేసుకోవాలనేటివి కూడా బాగా విమర్శలు అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పుడు అందరికీ తెలిసిందే. సో దాని మీద మీరేమంటారు? నిజానికి అయితే మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఇండైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ చేస్తున్నాడా జూనియర్ ఎన్టీఆర్, లేదా కొడాలి నాని మీద ప్రేమతో కొడాలి నాని సపోర్ట్ చేస్తున్నాడా? మరి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో అప్పుడు పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు? ఇలాంటి అంశాలన్నీ లెక్కలోకి వస్తున్నాయి. కొడాలి నానికి అసలు ఈయనకి ఏమిటి సంబంధం, అది ఎటువంటి రిలేషను,
ఎందుకంటే వీళ్ళకి బంధుత్వ పరంగా చూసుకుంటే ఎక్కడ ఏ లింక్ లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు గుడివాడ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. కటార సత్యనారాయణ ప్లస్ ఎన్టీ రామారావు గారు పోటీ పడ్డారు అప్పుడు. ఎందుకంటే ఆయన మొదటి పోటీ చేయడానికి ఎంచుకున్న నియోజకవర్గం కూడా గుడివాడే, వాళ్ళ ఊరు కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి. మరి అలాంటి ఎంత ఇది ఉన్నప్పుడు మధ్యలో ఈ కొడాలి నాని అనే వ్యక్తి నేను కాక మొన్న వచ్చిన వ్యక్తి చెప్పాలంటే, అంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు లేని వ్యక్తి వీళ్ళందరూ. అసలు ఆ ఫ్యామిలీలో ఈ కొడాలి బస్సులు ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళే తప్పితే అప్పుడు రాజకీయాలు లేరు. అక్కడ కటారి ఫ్యామిలీ వాళ్ళు, తర్వాత రావి ఫ్యామిలీ వాళ్ళు, రావి సోమనాథ్ చౌదరి గారు వీళ్ళు వచ్చారు. ఈ కొడాలి నాని అనే వ్యక్తి ఎప్పుడు వచ్చేది వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆయన మాటల తీరు కానీ ఆ దుందుడు స్వభావం కానీ అది రకరకాలుగా వెళ్ళిపోతుంది. అట్లాంటి బురద చల్లి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఎందుకు బురద చల్లుతున్నాడు, ఇటు నుంచి ఏమన్నా ఇటు నుంచి వెళ్తుందా, వీళ్ళ ఒత్తిడి నుంచి ఆయన మాట్లాడుతున్నాడా, లేకపోతే అసలు ఆయన కావాలని మాట్లాడుతున్నాడా? మరి ఇందులో వైసీపీ పాత్ర ఎంత? ఇవాళ ఫ్లెక్సీలు తొలగింపు వ్యవహారం వచ్చింది, వాళ్ళే రాజకీయం చేసే అవకాశం ఉందిగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేకపోతే కొడాలని మనుషులు వచ్చేసేసి తొలగించేసి అది మళ్ళీ బాలకృష్ణ గారి మీద నెట్టడానికి కూడా ప్రయత్నం జరగవచ్చుగా. ఇప్పుడు అదే చర్చ మొదలైంది. వైసీపీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తొలగించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే తను కూడా నందమూరి ఫ్యామిలీ అని ఇప్పటిదాకా అనుకుంటూ వస్తున్నారు. కానీ దీని ఒక వివాదంగా క్రియేట్ చేస్తానికే ఇక్కడ ఫ్లెక్సీలు తొలగించడం కావచ్చు. అక్కడ గుడివాడలో ఎన్నడూ లేనటువంటి ఒక ఘనంగా కొడాలి నానికి సంబంధించి ఏదైతే భోజనం పెట్టడం కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంత ఘనంగా వేడుకలు అంటే ఇవన్నీ కూడా అంటే అన్న ఎన్టీఆర్ పేరుని రాజకీయాలకు ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్స్కి వాడుకుంటున్నారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా వాడుకుందామనే స్కెచ్ అది. అది ఎవరో వైసీపీ వాళ్ళు వేశారా, నాని వేసాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వేసిందా, ఇవన్నీ వస్తాయి. వీళ్ళకి బురద అంటుకుంటుంది కదా అనవసరంగా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనే దానికి మనకు అర్థం కావట్లా. అది ఫ్యామిలీ వార్ లాగా మారిపోయింది. ఇది పొలిటికల్ వార్ కాస్త ఫ్యామిలీ వార్గా మారింది. మారినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలిలో మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు. సుహాసిని గారు మాత్రం ఈ ఫ్యామిలీ దగ్గరగానే ఉంటున్నారు. కానీ వాళ్ళిద్దరూ కానీ అటు పక్కన కొడాలి నాని పరంగా చూసుకున్నా కానీ ఇవాళ బాలకృష్ణ గారి మీద బురద చల్లడం కోసం ఆ ఫ్లెక్సీలు తొలగించే అవకాశం ఉంది కదా. ఈ ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి ఏదైనా చేయొచ్చు, రాజకీయాల పరంగా ఏదైనా జరగవచ్చు. అవును. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ రావు మొన్న డెవిల్కి సినిమాకి సంబంధించిన కొంత ప్రెస్ మీట్లో కూడా తను మాట్లాడింది ఏంటంటే మా ఫ్యామిలీకి మీ ఇద్దరమే అన్నదమ్ములం, మాకు ఎవరూ లేరున్నట్టు చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది అపరిపక్వంగా మాట్లాడండి. మెచ్యూరిటీ లెవెల్స్ తగ్గిపోవడంతో వచ్చిన ఇబ్బంది అది. అది ఎక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చిందో తెలియదు. మరి ఎందుకు వీళ్ళు ఎన్టీ రామారావు గారు వారసులుగా వచ్చి మరి ఎన్టీ రామారావు గారి వారసత్వం నిలబెట్టాల్సిన వీళ్ళు మొదటి నుంచి అక్కడ వీళ్ళ మీద బయట నుంచి బురద చల్లుతున్నా కానీ దాన్ని అడ్డుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. పైగా మరి ఎన్టీఆర్ ఫ్యామిలీలో మరి హరికృష్ణ గారు పోషించిన పాత్ర కానీ, ఎందుకంటే చైతన్య రథం పెట్టినప్పుడు ఆయన రథసారథిగా ఆయన చేశారు అప్పట్లో. 83లో అంత యాక్టివ్గా ఉన్న వ్యక్తి. మరి అలాంటి హరికృష్ణ గారి కొడుకులుగా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది? బయట వ్యక్తి ఎవరైనా మన ఫ్యామిలీ మీద బుర్ర చల్లితే ఎవరికైనా కోపం వస్తుంది. మరి వీళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు? మరి ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యతిరేకత వస్తుంది కదా. వీళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి తెల్లవారుజామున అందరికన్నా ముందే వెళ్ళిపోయి నివాళులు అర్పించేస్తే సరిపోదు కదా. మరి ఆ తర్వాత మరి బాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళారు. మరి అది ఫ్లెక్సీలు తొలగించారనే విషయంలో వీళ్ళు తొలగించారా, ఎవరు తొలగించారో, దాని వెనకాల శక్తులు ఎవరు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కేవలం రాజకీయపరమైన అంశమే చెప్పాలి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో దీన్ని ఒక విధంగా రాజకీయం చేయడానికి వాడుకుంటున్నారనుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కార్యక్రమం శత జయంతి జరిగిన ఆయనకు 100 ఏళ్ల ఇది మనం జరుగుతుందో లాస్ట్ ఇయర్ 2023. ఆయన 1923లో పుట్టారు, మే 28న పుట్టారు. మరి ఆయన 28వ వర్ధంతి ఇది. మరి వర్ధంతి కార్యక్రమం తర్వాత మళ్ళీ పుట్టినరోజు రావడానికి ముందే ఎన్నికలు వచ్చేస్తాయి. ఇక వేరే కార్యక్రమం లేదు. ఇదే ఒక కీలకమైన కార్యక్రమం చెప్పాలి ఎన్టీ రామారావు గారికి సంబంధించిన వరకు. దీనికి వేదిక చేసుకోవటం, దీన్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ చాలామంది అంటుంది ఏంటంటే కొడాలి అనేది ధృతరాష్ట్రుడి కౌగిల్లా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ రామారావు గారి పేరు తొలగించి రాజశేఖర రెడ్డి గారి పేరు యూనివర్సిటీ పెట్టినప్పుడు అప్పుడు లేని నోరు ఇప్పుడు ఎందుకని వేడుకలు చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారి సభ జరగబోతుంది. మరి ఈరోజు సభ జరుగుతుంది కదా, చూద్దాం జనం రెస్పాన్స్ ఎలా ఉంటుంది.
గుడివాడలోనే జరుగుతుంది కదా. అవును ఇప్పుడు నీ ఇంటికి వస్తా, నీ నెట్టింటికి వస్తా డైలాగ్, బాలయ్య బాబు డైలాగు అక్కడికే వెళ్ళారు కదా ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు అక్కడికే వెళ్ళి అక్కడే మాట్లాడుతున్నారు. మరి అది బాలయ్య బాబు డైలాగ్ లాగానే ఉంటుంది అది. చూద్దాం సార్, మొత్తానికి ఈ 28వ వర్ధంతి అనేది కొడాలి నాని తరఫున వైసీపీ రాజకీయంగా ఎలా యూజ్ చేస్తుందో అందరైతే చూస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇదండి మొత్తానికి గుడివాడి సందర్భంగా కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు 28వ వర్ధంతిని కొంత రసాభాస చేస్తానికి మాత్రం వైసీపీ ఈ కుట్రనే అని చెప్పేసి అయితే అనుకోవాలి. థ్యాంక్ యూ.